నామినేషన్ చివరి రోజున జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జువ్వాడి నరసింహారావు భారీగా ర్యాలీతో బయలుదేరి ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరంచంద్, శ్రీనివాస్ రెడ్డి, కాంతి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రూపాయి లేకుండా దేనికి ఆశపడకుండా నిస్వార్థంగా స్వచ్ఛందంగా వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరును నమస్కారం తెలియజేస్తున్నా. వీళ్ళందరూ కూడా ఒకటి ఆలోచించాలా, మనకు 15 సంవత్సరాలుగా ఇక స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనం ఎంతో నిర్బంధించిందో ఎంతో చేసిందో. ఇలా టీఆర్ఎస్ పార్టీ రైతులకు మా పెన్షన్లు 4000 రూపాయల పెన్షన్ ఇస్తుంది సోనియా గాంధీ. ఇద్దరు ఉంటే ఆ ఇంట్లో ఇద్దరు ఉంటే 8000 రూపాయలు వస్తున్నది రైతులకు. అలాగే రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు చెప్పారు. అలాగే కౌలు రైతులకు 12,000 రూపాయలు అదనంగా బోనస్ కింద మీరు వరి పండిస్తే 500 రూపాయలు, అంటే ఇవాళ 2200 వరి ధర ఉంటే 2700కు తప్ప తాను లేకుండా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లా కోరారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్ప తాను లేకుండా కల్లాల కాడికి పోయి కొనుక్కునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ గారు హామీ ఇచ్చినారు. ఇంకోటి ఆరోగ్యశ్రీ అమ్మ, 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ మీ అందరికీ వర్తిస్తుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ లేదు, డబ్బులు కట్టలే కేసీఆర్. డబ్బులు కట్టకపోతే ఎవరు కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటలేరు. మరి కాంగ్రెస్